యొక్క పదయాత్ర యాత్రలో భాగంగా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఈ బోయినపల్లి మండలానికి చేసినందుకు ప్రజల పక్షాన ఘన స్వాగతం పలుకుతూ సంజయ్ అన్న గారు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమ కోసం మరియు కరీంనగర్ పార్లమెంటు ప్రజల కోసం అనేక విధాలుగా ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎక్కడున్న స్థానం నుంచి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు వహించిన మన నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే వారిపైన ప్రజల కోసం అనేక విధాలుగా ఉద్యమాలు చేస్తే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము తన పైన అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. 100 కేసులున్నాయి అన్నగారి పైన. అయినా కూడా భయపడకుండా అన్నగారు ఇప్పుడు బీజేపీ మీదకు పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు బోయినపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు రవీందర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎర్రం మహేష్ గారు, శ్రావణ్ కుమార్ గారు, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందున్నటువంటి రాణి రుద్రములకు వారసులైనటువంటి మా అక్కా చెల్లెలకి, అన్నాదమ్ములకి, భారతీయ జనతా పార్టీ యువ కిషోరాలకి, మండల నాయకులందరికీ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి గురించి మీకు పరిచయం చేయడం అంటే హనుమంతుని గురించి నేను లోకానికి పరిచయం చేసినట్టు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనుక్షణం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి పెద్దలు బండి సంజయ్ గారు. మీ పార్లమెంట్ సభ్యులు కావడం మీకు అందరికీ అదృష్టంగా భావించాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటువంటి స్థితిలోంచి భారతీయ జనతా పార్టీ పేరెత్తలేనటువంటి పరిస్థితుల్ని, బండి సంజయ్ గారి పేరెత్తలేనటువంటి పరిస్థితుల్ని కల్పించి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీకి అడ్డాగా నిలబడుతుందని చెప్పి నిలిపించినటువంటి నాయకుడు మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు. భారతదేశమే కాదు, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సర్వే సంస్థని ఎక్కడ సర్వే చేయమన్నా, ఎక్కడ అధికారికంగా అనధికారికంగా ఏ పార్టీ వాళ్ళతో చర్చ పెట్టినా, ఏ చౌరస్తాలో ఎవరితో మాట్లాడినా, అన్న ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలి అంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉంటది, మూడోసారి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి మామూలుగా చదువుకుంటున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకుంటే అరుగుల మీద కూర్చున్నటువంటి మా అవ్వలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు బాగుండాలని, ఆడపిల్లలకి ఆత్మగౌరవం పెరగాలని చెప్పి చాలా మంది చాలా పెద్ద పెద్ద పనులు చేసినామని చెప్తారు, కానీ ఇంటి ముంగట పొద్దుగాలైతే ఒక టాయిలెట్ కట్టించాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. పొద్దున్న లేస్తే ఆడబిడ్డ చెంబట్టుకొని చెరువు గట్టు మీదకి పోతే ఆడబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆలోచించి ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించాలి, ఆడబిడ్డల ఆత్మాభిమానం పెంచాలని ఆలోచించినటువంటి వ్యక్తి పేదల బిడ్డగా మనందరి ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఇంటి ముంగటి బాత్రూమ్ కాడ మొదలు పెడితే పిల్లలు రష్యాలో, ఉక్రెయిన్ లో చదువుకోవడానికి పోతున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్యన పంచాయతీ బాంబులు పడుతుంటే అయ్యో మా పిల్లలు విదేశాలలో ఉన్నారు, మా పిల్లలు ఎట్లొస్తారు ఇంటికని భయపడుతుంటే రెండు దేశాలతోటి మాట్లాడి, ఆ రెండు దేశాల అధ్యక్షులతో మాట్లాడి మన పిల్లలు భారతదేశంలోకి వచ్చేంత దాకా యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని క్షేమంగా ఈ దేశానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి మాట మీకు అందరికి చెప్తున్నారు. మా ఆడబిడ్డలందరికీ తెలుసు, 500 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసినటువంటి రామ మందిర నిర్మాణాన్ని ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా ఈ దేశంలో జనవరి 22వ తారీఖున రాములోరి గుడి కట్టి మనమందరం అంత దూరం పోమో అని చెప్పి ఒక్కొక్క పార్లమెంట్ కి ఒక్కొక్క రైలు ఇచ్చి మీ ఇంటికే అక్షింతలు పంపించినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు, కరోనా వచ్చింది, భర్తను భార్య చూడలేదు, భార్యని భర్త చూడలేడు, ఎవరు ఏమైతారో అని ఆగమైతున్నటువంటి పరిస్థితులలో ప్రపంచంలో భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంటది, వీళ్ళు శుభ్రంగా ఉండరు, వీళ్ళకి డాక్టర్లు లేవు, దవాఖానాలు లేరు, మాస్కులు లేరు. ఎట్లా భారతదేశం అనంటే మన సైంటిస్టులందరికీ వెన్నుదట్టి ధైర్యాన్ని ఇచ్చి ప్రపంచానికి అందరికీ రూపాయి ఖర్చు లేకుండా టీకాలు అందించినటువంటి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు.
అవ తీసుకున్నావా టీకా? ఒక టీకా, రెండు టీకా, ₹1 లేకుండా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి టీకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి మేమంటే నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా, ఏ పార్టీలు ఉన్నోళ్ళైనా, ఎక్కడుండి వింటున్నోళ్ళైనా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మూడోసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. 400 పార్లమెంట్ల సీట్లతోటి ఖచ్చితంగా నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి అట్లాంటి గొప్ప సమయంలో, అట్లాంటి గొప్ప సందర్భంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మరి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారి పక్కన ఉండాలనా ఉండొద్దా? గట్టిగా చెప్పాలవా? ఉండాలా? జర గట్టిగా చెప్పాలి. మరి మీరు అందరూ పంపుదామా సంజయ్ గారిని మరొకసారి పార్లమెంట్ కి? మెత్తగా ఉన్నారైందే బోయినపల్లి వాళ్ళు. కరీంనగర్ అంటే చాలా గొప్పగా ఉంటది, కత్తులతోటి కొట్లాటలు చేస్తారని వచ్చిన మేము ఇంత దూరం. మా మెదక్ వాళ్ళే జర మెత్తగా ఉంటారంటే కరీంనగర్ వాళ్ళు కూడా జర మెత్తగా కనబడుతున్నారు. సంజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడాన్ని, ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఏ చంద్రుడు ఆపడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో నరేంద్ర మోడీ గారు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడనేది కూడా అంతే నిజం. మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్రుడి కేబినెట్ లో, నరేంద్రుడి పక్కన పార్లమెంట్ లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారిని పంపిస్తామని చెప్పి మీరందరూ కూడా ప్రతిన తీసుకోవాలని మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, చాలా సేపటి నుంచి అన్న సంజయ్ గారి ఉపన్యాసం కోసం మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు. నేను అనుకోని అతిథిని, అన్న సహాయ సహకారాలతోటి నేను దుబ్బాక ఉప ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఎదురు లేదని విర్రవీగినటువంటి గులాబీ జెండాకి కాషాయం దెబ్బను రుచి చూపించి వచ్చినటువంటి దుబ్బాక నుంచి వచ్చిన రఘునందన్ నేను. నా ఎన్నికలలో గౌరవనీయులు సంజయ్ గారి నాయకత్వంలో దుబ్బాక ఉప ఎన్నికలలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి 3 చెర్ల నీళ్లు తాగిపించి టీఆర్ఎస్ ను కూడా ఈ గడ్డ మీద ఓడించొచ్చు అని చెప్పి నిరూపించి వచ్చిన వాళ్ళం మేమిద్దరం, మా ఇద్దరి జోడి నాయకత్వంలోనే అది జరిగింది. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఇంకా ఎన్నికల తారీఖులు రాలేదు, ఎప్పుడు ఎన్నికల తారీఖు వచ్చినా వారంతా రాష్ట్రం తిరగాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త నేనే నరేంద్ర మోడీ, నేనే అమిత్ షా, నేనే బండి సంజయ్ అనుకొని మీరందరూ కూడా పనిచేసి వారి సేవలు రాష్ట్రానికి ఉపయోగించేలాగా మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలని మా బోయినపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నాదమ్ములకి, అక్కా చెల్లెళ్ళందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అనుకోని అతిథిగా ఇక్కడికి వచ్చిన నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు మీ పార్లమెంట్ సభ్యులు, మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే. పోయిందా సప్పుడు? మిడ్మానర్ కట్ట కూడా దాటలేదు. జర గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. చూస్తుండు సంజయ్ గారికి జర మంచి కళ్ళు కనబడతాయి. ఎవరు శైలెత్తుతున్నారు, ఎవరు శైలెత్తుతలేరో చూస్తున్నాడు. మరి రేపు రెండోసారి గెలిచి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మంత్రి అయితే మరి మొన్న ఎల్లక చెయ్యెత్తలేదు అంటే మరి మంచిగా ఉండదు. కాబట్టి జర గట్టిగా చెప్పుర్రి. కమలం గుర్తుకే. ఇంకొన్ని శైలు ఎత్తలేవు, మధ్యలోకి వెళ్ళి జాగా టైట్ అయ్యి ఎత్తలేవా, ఎందుకు లేస్తలేవు? జర గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే. ఒక బిల్డింగ్ మీద ఉన్న చెల్లెలు అంటలేరు. కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. రాలే అక్షింతలు? మరి గట్టిగా చెప్పాలి కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. కమలం గుర్తుకే. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి మల్లసల పడ్డారు. ఇప్పటిదాకా గంట రగన్నను నిన్ననే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం కేంద్ర నాయకత్వం కల్పించింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ తెలంగాణ నుంచి 17 మంది పోయి పార్లమెంట్ సభ్యులం పోయి మమ్మల్ని గెలిపిస్తే, రగన్న మెదక్ల, కరీంనగర్ నన్ను అంతటా తెలంగాణ మొత్తం 17 మందిని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారికి పోయి వచ్చే పైసల కంటే ఇంకెక్కువ పైసలు పట్టుకొస్తాం. అవునా కాదా? మోడీ గారు ప్రధానమంత్రి కావాలి కదా? కావాలనా?
మనం అక్షంతలు వచ్చినాయాక వచ్చినాయా మన గట్టిగా జయశ్రీరామ్ అంటారా అంటారా ఎవరు ఇష్టపడతారా భయపడతారా భయపడతారా ఈ బోయిన పొలాలు భయం బాగానే నాకు ఫస్ట్ నుంచి తెలుసా ఈ కొంతమంది ఊరికే భయపడతా ఉంటారు భయపడతారా ఏది ఇప్పుడు రాగా ఊరికేనా అన్న ఇది వాళ్ళ గాన ఊరు అన్నాడు ఏమని ఊరు మనదని చెప్పినా అన్న లేదా చెప్పచ్చిందా రవీంద్ర రెడ్డి ఆడ మొత్తం ఊర్లకి ఇళ్ళకి బయటికి వెళ్ళారు కొబ్బరికాయలు ఉంటారు ఇప్పటిదాకా ఇక్కడ వైకుంఠ రథం వచ్చిందా నీలోది పనులు వచ్చి వైకుంఠ రథం ఇచ్చినాం లైట్లు ఓపెన్ చేసిన ఇప్పుడు కొన్ని భవనాలు కొబ్బరికాయలు కొట్టేస్తున్నా ఎక్కడికైనా అది ఎక్కువ ఉపయోగపడదు అందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి ఎప్పుడన్నా ఎవరన్నా మరణిస్తే మోసుకపోయే కష్టమవుతుంది కాబట్టి రథం ఇచ్చినవాడు మోడీ గారు నేను మోడీ గారు ఇచ్చారు కానీ చేసిన నక్షత్రాలు వచ్చినాయి కదా మరి గట్టి అనాలక చూద్దాం మీరు దమ్మే వదిలిపెట్టాలి అయోధ్య రాముడికి రావడాలి రాముడు రావాలన్నది వీడికి అద్దా మీరు కనుక అక్కలు చెప్పనేది అరే రావడం లేదా మరి గట్టిగా జయశ్రీరామ్ లేదా గాజులు వేసుకున్నారు కదా 2 చేతులు ఉన్నాయి కదా ఎత్తురకసు అందరు ఎత్తాలి జై శ్రీరామ్ మజాలేదు ఓ పంచాయతీ పోటీ పెడతా మా అక్కలకు మా అన్నలకు తమ్ములకు పోటీ పెడతా అన్న మీరు కూడా అందరూ వినాలి మీరు చెడు కింద రాముడు భక్తులే కానీ గాడా రెడీ కదా అన్న మీరు రెడీ గానే అక్క మీరు రెడీ కదా ఇప్పుడు ఫస్ట్ మా అక్కలు అంటారు మా బంగ్లా మీద అక్కలు గట్టి బిల్లగా మీరు చేతులు కింద పడి దూరం గట్టి అంటారు కదా మీరు ఎప్పుడు అనకూడదు మా అక్కలు అంటారు వాళ్ళ అన్నక్క మీకు వాళ్ళకి పోటీ అంటారు కదా జరి గట్టిగా నిజ అవుతుంది మేము ఎలా గట్టిగా జై శ్రీరామ్ మన వంటే గట్టిగా రాలే మన మీకైనా వాళ్ళు గట్టిగా నాకు ఇజ్జ అవుతుంది నేను మీ కూడా చెప్తున్నాను గొప్పగా జై శ్రీరామ్ ఇంకా గట్టి అంటున్నాక జై శ్రీరామ్ మస్తాను ఇప్పుడు మీరు అనురే ఇప్పుడు మీరు అంతే మీకు వేరే వీళ్ళకి వేరే చూద్దాం ఇప్పుడు మీరు అన్నారు అన్న మీకు ఇక్కడ వాళ్ళు జై శ్రీరామ్ తోపులు మీరు అనురే జై శ్రీరామ్ అన్న మీరు అనురే మాకు ఇక్కడ బంగారు అక్కకి రావడం మీరంటే జై శ్రీరామ్ ఇద్దరే అంటారు కదా అంతే రాముడు వారసులే కదా అన్న చలో జై శ్రీరామ్ చలో అందరు అనాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్షింతలు వచ్చినాయి మోడీ గారు గుడి కట్టే అక్షింతలు వంచే ఫోటోలు వచ్చినాయి కదా మరి గుడి కట్టిన మోడీ గారికి ఓటు వెళ్ళలేదా మోడీ గారు నేను కట్టినాక అక్కడక్కడ వాళ్ళు అంటారు మోడీ గారు గుడి కట్టారు మోడీ గారు గుడి ఏం కట్టలే మోడీ గారు కట్టించారు ఎవరితోని మనందరూ పైసలు ఇచ్చినాం మోడీ గారు కట్టుడు పెద్ద ముచ్చట గుడి కట్టుడు కట్టరాదా కానీ ఎందుకు కట్టలే ఈ దేశంలో ఉన్న మనందరం కూడా బోయిన పొల్లోలు కూడా అరే ఈ గుడి నాది నేనే పైసలు ఇచ్చినా అని నా గుడి అని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మోడీ గారు అందరి భాగస్వామ్యంతో గుడి కట్టించాడు ఎప్పుడని అనుకున్నారా అక్క మీరు గుడి కడతాం చూస్తామని చెప్పి అనుకున్నారా మీరు ఊకే చెప్పుకుందరు కదా అయోధ్యలో రాముడు పుట్టినట రాముడి గుడి ఉందట అనుకున్నారు అనుకోలేదా ఇప్పుడు ఏం చెప్పుకుంటారు మీరు చెప్పుకుంటారు మీ పిల్లలు చెప్పుకుంటారు మీ మనవలు మీ మనవరాలు అందరూ ఇంత పెద్దోళ్ళు చెప్పుకుంటారు కదా 100 ఏళ్ళు 80 ఏళ్ళు మా కాలంలోకి జరిగింది అని చెప్పుకుంటారు ఒకప్పుడు అవునా కదా ఇప్పుడు మనమేం చెప్పుకుంటాం రే మా మోడీ కాలంలో మా రాముని గుడి కట్టిరు రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కళ్ళారా చూస్తామని చెప్పి చెప్పుకోవచ్చా లేదా అంత అవకాశం ఇచ్చిందా లేదా మోడీ మంచోడే కదా ఓటు వేసుడే కదా ఎందుకు వేయాలి చెప్పురా ఇంతకుముందు వాడు అడిగిన మోడీ గారికి గుడి అయిపోయింది ఇంకెందుకు ఓటేయాలి మోడీ గారికి రేషన్ బియ్యం ఇస్తుండా బియ్యం ఎవరిస్తురాక ఎవరిస్తారు మరి మోడీ గారు ఇస్తారు ఓటు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారు మోడీ గారు ఇస్తారు అంటారు మళ్ళీ మొన్న ఓటు అటేసిర్రు ఎందుకు వేసిర్రు మరి ఓటు అవునా కదా మరి వ్యాక్సిన్ ఇచ్చిందా మీకు వ్యాక్సిన్ ఇంజక్షన్లు మన కరోనా మంది ఇచ్చిండా ఒక్కటి ఎంత తెలుసా ఒకటి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది మీరు పైసలు కట్టిర్రా ఏమన్నా పైసలు కట్టిర్రా 5,000 రూపాయలు 10,000 రూపాయలు మీరు వేసుకుందరా బోహిన్ బలాకి ఇట్లా మీటింగ్ పెట్టుకుందామా ఇలా పెట్టుకుందామా మరి ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్ అది మోడీ ఓటు కాంగ్రెస్ వాళ్ళకి పోయింది చెప్పేదంతా మోడీ అని చెప్తారు మరి ఓటు మాత్రం రాగానే ఆటేస్తారు మొన్న అవునా కదా వీళ్ళకి ఎందుకంటే మీ పిల్లల కోసం మేము కొట్లాడుతామి అవునా కదా మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడి జైలు పోతామి మమ్మల్ని కేసులే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు ఎప్పుడైనా కొట్లాడి మీకు కనబడ్డారా మరి మేము కొట్లాడితే తీసుకపోయి ఓటు వాళ్ళకి ఎత్తిరి మీకు రుణమాఫీ కోసం మేము కొట్లాడితే మమ్మల్ని కేసు అయితే ఓటు తీసుకపోయి వాళ్ళకి ఎత్తిరి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో పేదల కోసం మేము కొట్లాడితే జైలు పోతే తీసుకపోయి ఓట్లు వాళ్ళకి ఎత్తిరి ఆ ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం మేము కొట్లాడితే తీసుకపోయి ఓట్లు కాంగ్రెస్ లో కట్టి వేస్తారు అవునా కదా మా మీద 100 కేసులున్నాయి ఇలా రగన మీద నాకు తెలిసి 50 దాకా కేసులున్నాయి నా మీద 100 కేసులున్నాయి
ఈ మహేష్ అన్న మీద రవీంద్ర అందరి మీద ఇక్కడ బోయినపల్లి మా కార్యకర్తల మీద ఇక రాచరిక రాజ్యమే బోయినపల్లిలా. కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తే మా వాళ్ళని తీసుకుపోయి లోపడేసుడే. అన్ని కేసులే. ఎన్ని కేసులు పెట్టినా భయపడ్డావాక కొట్లాడవలేదా? టీవీలో చూస్తురు కదా. మీరు నన్ను గెలిపించాక 150 రోజుల వరకు యాత్ర చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంతా యాత్ర చేసి కష్టాలు తెచ్చుకున్నాం, జైలుకి పోయినాం. మరి కొట్లాడింది మేమక్క, అవునా కాదా? మరి మేము కొట్లాడితే ఇలా మా భార్య పిల్లల్ని అందరు ఇష్టపడి మీకోసం తిరిగినాం లేదా? మీరు మీ భార్య పిల్లలు, మీ పిల్లలతో, మీ భర్తలతో, మీ కుటుంబ సభ్యులతో అందరితో సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, పెళ్లిళ్ళకు పోతారు, పెరటలకు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు, అవునా కాదా? మేము ఇలా ఎప్పుడో ఇష్టపెట్టుకున్నాం. మా ఇంట్లో చెప్పినాం పేదల కోసం కొట్లాడదాం, పేదల రాజ్యాన్ని రావాలి, మాకు రాజ్యాన్ని రావాలి అని చెప్పి కొట్లాడి మా ఇంట్లో చెప్పొచ్చినాం. కానీ మేము కొట్లాడితే మన నోటికాడి బుక్కని గుట్టకపోయి మీరు కాంగ్రెస్ వాళ్ళకి తిరిగి తప్ప కాదక్క. ఇప్పుడు మా భార్య పిల్లలు అడుగుతారు, ఇవాళ ఏమడుతారంటే ఇవాళ మీరు పేదల కోసం కొట్లాడుతుంది, బోయినపల్లి పేదల కోసం కొట్లాడుతుంది, వాళ్ళేమో ఓట్లు తీసుకుపోయి కాంగ్రెస్ లో కేసే. మరి ఎందుకు కొట్లాడాలి? వాళ్ళ కోసం అంటున్నారు. తప్ప కాదా? ఈసారి వేస్తారా? మళ్ళా వేస్తారా? ఈ ఏడైనా మోడీ అంటారు, మోడీ ఎన్నికలు అంటున్నారు సార్. ఇప్పుడు మన పోయినసారి ఓట్లు వేసారు, ఈ లెక్క అయినాలే. వీళ్ళు అక్కడిక్కడ మొరుగుతూ ఉంటారు, ఏం చేసిరు అని. ఇలా పోయినసారి మీరు ఓట్లు వేసి గెలిపించారు మోడీ గారిని. వేస్తే ఇది లెక్కినాలే, పోయి అడగాలి కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అడగాలి. ఇలా 100 రోజుల పని ఎవరిస్తారు పైసలు? మోడీ కదా. చెప్పదండి నియోజకవర్గానికి ఎన్ని లక్షలు ఇచ్చింది తెలుసా? ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా? 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చింది. 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఈ చెప్పదని నియోజకవర్గానికి ఇచ్చిన మోడీ గారు. ఇలా రోడ్ల కోసం, వాటి కోసం, మెటీరియల్ కంపోనెంట్ కోసము 72 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 88 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా గ్రామాలలో రోడ్ల కోసం, మోర్ల కోసం, కమ్యూనిటీల కోసం, ప్రకృతి వేదికల కోసం, ట్రాక్టర్ల కోసం, లైట్ల కోసం, బల్బుల కోసం అన్నిటికీ కలిపి 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇలా చెత్త సేకరణ ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్లు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. మోడీ పైసలు ఈ మండలి ఈ నియోజకవర్గం ఇచ్చినామంటే 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇవి ఒక్క బోయినపల్లికే. ఈ బోయినపల్లికి ఎంత ఇచ్చినామంటే, ఒక్క బోయినపల్లికి ఎంత ఇచ్చినామంటే ఇలా 100 రోజుల పని కూలి కోసం 23 కోట్ల 89 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ కోసం 11 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 15 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చినాం. 15వ ఆర్థిక సంఘ నిధులు 17 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 5 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 3 కోట్ల 88 లక్షల రూపాయలు ఇచ్చినాం. మోడీ పైసలు 171 కోటి 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. దమ్మత్తుదక చెప్పి ఇన్ని పైసలు ఎవరిచ్చినాక ఇదేదో నేను రాసుకొచ్చిన పైసలు కాదక్క. ఇది నేను రాసుకొచ్చిన పైసలు కాదు. మీ ఇంట్లో మీరు చదువుకున్న మీ కొడుకు బిడ్డలు ఉంటారు, మీ మనవలు మనవరాలు ఉంటారు, ఇలా రికార్డు చేసిర్రు. ఇలా బండి సంజయ్ వచ్చి గిన్ని లెక్కలు చెప్పాడు, గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండట. మరి పైసలు ఏడవైనాయి? మోడీ గారు ఇచ్చిన పైసలు ఏడవైనాయి? ఎవరు దొబ్బిపోయారు? ఎందుకు మాకు ఇయ్యాలి అని చెప్పి మీరు అడగాల లేదా? అడిగారు. అడుగుతా మొన్న గట్ల ఎందుకు ఓట్లేస్తారు మీరు? గట్ల వేస్తారు ఓట్లు. ఈసారి అడుగురి. ఇలా ఇచ్చేది మోడీ సరక. ఇలా మీకు గతంలో రైతులు వినాలే. గతంలో 2014లో మీ మద్దతు ధర ఎంతన్నా? 1350 రూపాయలు. 1350 రూపాయలు. ఈ రోజు మద్దతు ధర ఎంత? ఈ రోజు 2060 రూపాయలు. 160 రూపాయలు. 2160 రూపాయలు. 1350 ఎక్కడ? 2160 రూపాయలు ఎక్కడ? చెప్పురు ఒకసారి. అవునా కాదా? ఇక ఇంకోటి చెప్తా. ఇలా యూరియా బ్యాగ్ ఎంతకు వస్తుంది మీకు? 267 రూపాయలు. అవునా కదా బాబు? 260 రూపాయలే కదా. మీరు 260 రూపాయలే చూస్తారు. ఆ బ్యాగు మీద అసలు రేట్ ఎంత? 2500 రూపాయలకు. 2550 రూపాయలు. మీకు వచ్చేది 260 రూపాయలు. దాని అసలు రేట్ ఎంత? 2500 రూపాయలు. మరి ఒక్క ఎకరానికి యూరియా బ్యాగులు ఎన్నేస్తారు? 2 వేస్తారు. అంటే 2 వేస్తారంటే మరి మిగతా 5000 రూపాయలు ఎవరిస్తున్నట్టు? మీకు 2500 బ్యాగు మీరు 200 రూపాయలకే వస్తుంది. మరి మిగతా 2200 రూపాయలు ఎవరిస్తారు?
మోడీ ఇస్తాడు. ఒక్క ఎకరానికి 2 బ్యాగులు ఇస్తారు. ఒక్క బ్యాగుకు 2,500 అంటే 2 బ్యాగులకు 5,000 రూపాయలు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు యూరియా మీద 5,000 రూపాయలు మీకు వస్తున్నాయి. అవునా కాదా? ఇది యూరియా. మీరు డిఏపి ఎంత వస్తుంది మీకు? డిఏపి ఎంత? 1350. అవునా కాదా? 1350 కదా. దాని అసలు రేట్ ఎంత? బ్యాగ్ మీద ఉన్న రేట్ ఎంత? 3,700 రూపాయలు. 3,700 రూపాయలు. ఇంకో 500 ఇంకో 1,100 రూపాయలు. ఎవరు ఇస్తారు? అది ఎవరు ఇస్తారు? ఎన్ని బ్యాగులు ఇస్తారు? డిఏపి ఒక్క ఎకరానికి 2 బ్యాగులు ఇస్తారు. అది ఇది కలిపితే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు నరేంద్ర మోడీ గారు మీకు ఎంత ఇస్తున్నట్టే దాదాపు మోడీ పైసలు కలిపి 20,000 రూపాయలు ఒక్క ఎకరానికి ఒక్క పంటకు ఎవరిస్తారు? మోడీ ఇస్తాడు. ఈసారి మోడీ కోటేకుంటే ఏమవుతుంది? 20,000 రూపాయలు ఒక్క ఎకరానికి ఒక్క రైతుకు అదన భారం పడుతుంది. మీకు లాభం పక్క పెట్టు, మీకు నష్టం జరుగుతుంది. 20,000 రూపాయలు ఒక్క రైతుకు ఒక్క ఎకరానికి 20,000 రూపాయలు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆలోచన ఈ ఎందుకక్క ఇప్పుడు ఇక బియ్యం పైసలు మోడీ గారు ఇస్తారు. అవునా కదా? మోడీ గారితో రేషన్ షాప్ ద్వారా ఫోటో ఎవరు పెట్టుకుంటాడు? కేసీఆర్ పెట్టుకుంటాడు. ఇది కూడా అంతే. ఇచ్చేది మోడీ గారు, కానీ పేరు చెప్పుకునేది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటారు. అంతకుముందు ఇవన్నీ జరిగింది. మోడీ గారికి ఇన్ని పైసలు ఇచ్చిందా లేదా? మరి మొన్న ఓట్లు వేసారు కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకు వేసారక్క ఓట్లు? ఎందుకు వేసారు? 6 గ్యారెంటీలు. అవునా కదా? అవును అవుతారు. అబ్బో 6 గ్యారెంటీలు. ఇక ఓటు వేయగానే తెల్లారే పైసలు పడతాయని కూడా ఒడుకుద్దిర్రు. గుద్దిరా లేదా? మీకు పోయిన పొలం రేషన్ కార్డు ఇచ్చిరా ఎవరికైనా? అంతకు కేసీఆర్ ఇయ్యలే. లాస్ట్కు మేము తింటాం, కాంగ్రెస్ వాళ్ళు తింటాం. కేసీఆర్ సార్ ఒక్క రేషన్ కార్డు ఇస్తారని తింటాం. అవునా కదా? మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. మమ్మల్ని ఓటేరి నన్ను చూడు, నా అందం చూడనట్టు అంతకు కేసీఆర్ అందం చూసినప్పుడు నా అందం చూడు అందుకే కాంగ్రెస్ వేసారు. మాకు ఓట్లు గుద్దురి 100 రోజుల లోపల ఇది చేస్తాం అది చేస్తామన్నారు. ఏం చేస్తామన్నారు? 100 రోజుల లోపల మీ ఆడోళ్ళ అకౌంట్ లోపల ఎన్ని పైసలు ఇస్తున్నారు? ఎంత? అది వేరే 2,000 వేసిరా? మీరు అకౌంట్ చూసుకోరు. వేసిరు కావచ్చు. చూసుకోరు, అకౌంట్ చూసుకోరు. మరి 100 రోజులు అయిపోతుంది. ఇక 100 రోజులు అయిపోతుంది. ఏస్తారా? మళ్ళీ ఇప్పుడు ఎవరు కొట్లాడాలి? వాళ్ళ కోసం, మీకోసం మేము కొట్లాడాలి. ఓటు అటేరి మేము కొట్లాడతాం. ఓటు అటేరి. ఇక 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? రైతు బంధు పేరు మీద రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఇప్పుడు ఓటేస్తారా మళ్ళా? ఈ కాంగ్రెస్ వాళ్ళు అడుగురి. మరి 100 రోజులు అయిపోయా 7 తరగ జీతాలే ఇచ్చే పరిస్థితులు మీకెక్కడిస్తారు పైసలు? ఇక ఓట్లుగా పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రం పక్కకు ఉన్నది. ఆడ గిట్నే 100 రోజుల పట అన్ని చేస్తామని ఓట్లు వేసుకొని సంవత్సరమే ఇప్పటికి అతి లేదు గతి లేదు. మొత్తం ఆడోళ్ళు మొగోళ్ళు రోడ్ల మీద ఎక్కి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం గల్లబట్టి ఏమైనా ఓట్లు వేసుకుంటే 100 రోజుల ఇప్పుడు సంవత్సరమే ఎందుకు ఇస్తారు? లొల్లి అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే 500 రూపాయలకి ఇచ్చిరా? ఎన్నికల ముందు ఏమన్నా తెలుసా అక్క? ఎన్నికల ముందు అందరికి ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? అందరికీ 500 రూపాయలకే ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నడకే ఇస్తున్నారు. అయిపోయిందా? మరి ఇప్పుడు ఏమన్నారు తెలుసా? రేషన్ కార్డు కాదు, అందరు కాదు, ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ ఉండని ఇస్తాడు. ఎన్నికల ముందేమో అందరికి ఇస్తున్నారు, ఎన్నికల తర్వాత రేషన్ కార్డులోకి ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆడోళ్ళ పేరు కనెక్షన్ గ్యాస్ చేయడానికి ఆడోళ్ళ పేరు ఉండేది, మొగోళ్ళ పేరు ఉండేది చెప్పక్క. అది ఇచ్చే బాబుతోనా? ఇల్లు ఇచ్చే బాబుతోనేనా? ఇప్పుడు మళ్ళా మేము కొట్లాడాలి, మమ్మల్ని పోలీస్ కేసులు కావాలి, మమ్మల్ని పోలీసులు ఎత్తుకపోవాలి, కొట్టుకుండా జైలు తీసుకుపోవాలి. మళ్ళీ మీరు ఓటు మాత్రం అటేయాలి ఓటు. ఇలా ఇచ్చేటోడికి ఇవ్వాలక్క. ఇప్పుడు నరేంద్ర మోడీ గారే అన్ని ఇస్తున్నారని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అవునా కదా? మరి ఇచ్చే మోడీ గారికి ఇచ్చేటువంటి పార్టీకి ఇక్కడ మన బీజేపీకి ఓటేస్తే ఇవాళ ఇంతమంది చెప్పి న్యాయం జరుగుతుండే. అవునా కాదా? మరి ఇది ఓటలేక మా బస్సు నాశనం చేస్తున్నక్క. మీరు అందరు కలిసి నోటి కాడి బుక్క తీసుకపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది మీరు. అవునా కదా? దయచేసి అందుకే అన్ని ఆలోచించాలక్క. అన్ని ఆలోచించి మీరు నరేంద్ర మోడీ గారు పేదోడు, ఛాయ్ అనుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి
మీకు అన్ని పైసలు ఇస్తున్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి పోయిన మంచి వాళ్ళు నాకు తెలుసు, పోయిన మంచోళ్ళే కదా, మంచోళ్ళే కదా, ఓటు వేస్తారే కదా. మీ ఓట్లు సరిపోవక ఏం చేయాలి మీరు? మీ తెలిసిన వాళ్ళకు, మీ చుట్టపోలు కానీ మీ తెలిసిన వాళ్ళు కరీంనగర్ ఎక్కడ ఉన్నా కూడా, తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా, మేము పోయిన మాకు కులాలద్దు, మాకు ఈ వాడలద్దు, ఊర్లద్దు, ఏమద్దు, అందరం మోడీ కుటుంబం, మాకు మోడీ కావాలి. మోడీ కావాలవద్దా? ఇలా మోడీ కాకుండా ఎవరు లేరుగా. ఇలా రాహుల్ గాంధీ చెప్పినట్టు మహారాష్ట్రలో పోయాట ఆడోళ్ళ అక్కడ లక్షలు పడేస్తారట, ఇక్కడ 2,500 ఎత్తా లక్షలు పడేస్తాడు. మళ్ళీ ఆయన చెప్తాడా? రాహుల్ గాంధీ చెప్తాడా? రానోడు ఏమని చెప్తాడు, అవునా కదా? అది రానే రాడా? మరి ఆయన మొన్న 50% పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి. ఆడవాళ్ళ ప్రేమ ఉంటే 50% పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి, ఇచ్చిందా? మరి 50% వాళ్ళ పార్టీలలో పోస్టులు ఇవ్వాలి, ఇచ్చిందా? ఏమి ఇయ్యడు, కానీ ఇస్తా అంటారు. దయచేసి అందరూ ఆలోచించండి. సారస్యమైన ఎండ కొడుతుంది అందరికీ, ఎక్కడ ఆలోచించకూడదు. వాళ్ళు వీళ్ళు మోసపాటు నమ్మకూడి. ఎండాకాలం స్టార్ట్ అయింది, మీకు వరద మొత్తం నీళ్లు, ముంపు గ్రామాలు మొత్తం నీళ్ళంతా మొత్తం మొదటి కాలంలో మొత్తం నీళ్లు బాగా వస్తున్నాయట కదా, పంటలు పచ్చబడుతున్నాయట కదా. మొదటి కాలంలోకే నీళ్లు దిక్కులు రెండో కాలం ఇస్తారట. మొదటి కాలం నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు ఇచ్చిపెట్టారు? ఇప్పుడు కొట్లాడతాక మేము కొట్లాడతాం. మాకు ఈ ఎల్లుండి యాత్ర అయిపోయి, ఎల్లుండి నా యాత్ర అయిపోతుంది, నీళ్లు ఎట్లయినా చూస్తాయి కదా, కొట్లాడతాం. మళ్ళా కొట్లాడేది మీకు మేమే. ఎవరు రారు, మీకు ఆపద వస్తే కష్టం వస్తే ఎవరు రారు, మళ్ళీ మేమేస్తాం. నేను ఓట్లు వేసినప్పుడు దండం పెడతా, ఓట్లు వేసినప్పుడు మా మోకాలు నుంచి గుర్తుంచుకోను. ఆ కేసీఆర్ మోకాలు చూసి బోరు కొట్లే మరి 3 సార్లు గంట దేవుని అవతార పురుషుడనే రాముని వారసుడు రాముడి గిరి గడిచే గారు 3 సార్లు బాధ అనిపించలేదు అక్క మీకు? ఇంత కష్టపడుతూ కేసీఆర్ తరం ఫామ్ వల్ల మంచిగా తాగిమంటాడు. 3 సార్లు ఎప్పుడైనా ఉన్నాడా? 24 గంటలు పేదోళ్ళనే, 24 గంటలు పేదోళ్ళని కలవని తాగుతాడు 3 సార్లు. కానీ మీరు మాత్రం అక్కడ ఉడెత్తారు. కాబట్టి దయచేసి ఓట్లప్పుడు గట్టిగా గట్టి గుద్ద విషయం కలవచ్చు. మెల్లగా ఏ గుర్తు మనకు? ఏ గుర్తు? గిట్టలకి చేయి బాగుంది. ఈ పువ్వు గిట్టలక చేసి పట్టాల్సిన వస్తామని గిట్టల పువ్వు ఈ తను రేపు ఏం గుర్తు మనది? ఏ గుర్తు? అక్క అంటారు. అక్క మెల్లగా మరి పువ్వు ఏ గుర్తు అక్క? పువ్వే కదా పక్క. మన అటు లేదా డౌట్ ఏం లేదు కదా, పక్క గెలుస్తాం కదా. కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా? మనకే డౌట్ ఉందాక. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వల్లే అంటున్నారు. ఈసారి 80% మోడీ రావాలి, మోడీ వస్తేనే గ్రామాలకు పైసలు వస్తే పేదల బతుకులు బాగుపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వల్లే అంటున్నారు. ఇక మనం ఏమా వేసినా కదా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇంకా ధైర్యంగా ఓచ్చు కదా, అందరు చెప్తారు కదా, మోడీ గారికి కొట్టేస్తారు కదా, పూర్తి కొట్టేస్తారు కదా. గట్టిగా ధైర్యం వస్తుంది. జై శ్రీరామ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.